రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందన్నమాట. ఈరోజు ఈ వీడియోలను ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేదీ వచ్చి 30వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ ఆఖరి. ఈరోజు ఎండింగ్ అవుతుంది సెప్టెంబరు 2024వ సంవత్సరం సోమవారం మార్కెట్. ఈరోజు వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాడిగా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్య సమాచారం. డబ్బీ ఈరోజు చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఒక్క సంచి వచ్చేసి విత్తనాలకాయ సైజు ఉంటే 35,100 అయితే ఒక సంచి అయితే వెళ్ళడం జరిగింది. మిగతావన్నీ ఫుల్ డౌన్కి వచ్చేసినాయనే చెప్పుకోవాలి. ఈరోజు మార్కెట్లోనూ ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి 22,000 నుంచి 26,000, 27,000 ఒక లాట్ అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడ్స్కి రేట్స్ అనేవి చాలా డౌన్ అయినాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే 1000 నుంచి 3,000 వరకు తగ్గినాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బీ కానీ ఈరోజు మీడియం బెస్ట్ రకాలు, మంచి బెస్ట్ రకాలకైనా 27,000 అయితే లభించడం జరిగిందనమాట. ఎందుకంటే ఒక లాట్ అటో ఇటో ఒక 500 అటో ఇటో పోయినా కానీ 28,000 ఒక లాట్ అయితే వెళ్ళింది. అన్నీ కానీ 25, 26, 25, 26 అట్లే పోయినాయి అనమాట. మంచి బెస్ట్ క్వాలిటీలు అంటే కార్పెంట్ కలరు, సైజు, షైనింగ్ ఉండేవి. ఇక చూసుకున్నట్లయితే మీడియం బెస్ట్ రకాలు డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు 20, 22, 23, 24 టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే 25,600 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కడ్డీ కానీ ఈరోజు 24,000 ఒక లాటు, 22,000 ఒక లాటు, 20 ఎక్కువే ఒక లాటు, చాలా 21, 22 ఎక్కువ ఉన్నాయి ఈరోజు చూసుకున్నట్లయితే కడ్డీ. ఇక డబుల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే 22,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. చాలా మటుకు ఈరోజు డౌన్ అయిందని చెప్పుకోవాలి మార్కెట్. ఎక్కడ మార్కెట్ ఛాయలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఈరోజు అక్కడ పొద్దున 7:30 వరకు వర్షం అయితే పడింది. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం నిన్న రైతులైతే బళ్ళారు నుంచి తీసుకొని వెళ్ళారనమాట. వాళ్ళ స్టాక్ కూడా ఈరోజు 25,000 అయితే వేయడం జరిగింది. అయినా రైతు ఇవ్వడానికైతే సముఖంగానే ఉన్నాడు. ఎందుకంటే 200 సంచుల లాటు అయినా కూడా అట్లనే అడుగుతున్నారు. అయినా పెద్ద ఇంక్రీజ్ అయితే కావడం లేదు ఈ రేట్స్ అయితే. మొన్న హుబ్లీ మార్కెటే బాగుపోయినాయి. ఎందుకంటే 28,000 ఒక లాట్ వెళ్ళినాయి. అన్ని మీడియం క్వాలిటీలు కూడా 24, 25 అట్లా పోయినాయి. ఈరోజు బ్యాడింగ్ మార్కెట్కి వచ్చేప్పటికి రేట్స్ అనేవి ఇంకా తక్కువైనాయని చెప్పుకోవాలి. ఇక ఈరోజు 2043 చూసుకున్నట్లయితే 11,500 ఒక లాటు, 18,000 ఒక లాటు మంచి క్వాలిటీ ఉండేదైతే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే సర్పన్ 102 ఈరోజు 16,500 టాప్గా వెళ్ళడం జరిగింది. 6263 చూసుకున్నట్లయితే 14,500. ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 15,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 5531 చూసుకున్నట్లయితే 13,200. 341 చూసుకున్నట్లయితే ఈరోజు 12,400. అలాగే 10081 చూసుకున్నట్లయితే ఈరోజు 12,800 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక తేజ రకాలు చూసుకున్నట్లయితే 14,500 టాప్గా వెళ్ళడం జరిగింది. లాలీ చూసుకున్నట్లయితే 11,000. ఇక 355 బ్యాట్కి చూసుకున్నట్లయితే ఈరోజు 11,500. నంబర్ 5 చూసుకున్నట్లయితే 12,000. సూపర్ 10 చూసుకున్నట్లయితే 13,500. క్వాలిటీని బట్టి అయితే రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే సీడ్స్లో మనకు మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే 2043 మీడియం బెస్ట్ రకాలు మనకు ఎలైట్ 466 కానీ, 6263 కానీ, సర్పన్ 102 కానీ ఈ 10,000 కార్డు నుంచి 12,000, 12,500 టాప్గా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మార్కెట్కి బాగానే వచ్చింది సరుకు. ఎందుకంటే బస్తాలు పైన మెన్షన్ చేసినట్ల 8,000 బస్తాలు చూపించినా కూడా బయట నుంచి చాలా వచ్చినాయి. ఈరోజు మార్కెట్కి 30,000 చిల్లర అయితే బస్తాలు రావడం జరిగిందనమాట. ఎందుకంటే బళ్ళారు నుంచి, ఈ హుబ్లీ నుంచి చాలామంది రైతులు, నంద్యాల నుంచి చాలామంది రైతులు ఎక్కడంటే అక్కడ ఏసీలో పెట్టిన సరుకు అంతా తీసుకొని వచ్చినారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ ఎందుకు డౌన్ కావడం అంటే రాత్రి భారీ వర్షం పడ్డము, రైతులు సరుకు అక్కడక్కడ నానిపోవడము. ఎందుకంటే అంతా పొద్దున్న దిగినారనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులు అమ్మిన సరుకు తీసుకొని పోవడానికి వ్యాపారస్తులు కూడా వెనక ముందు చూస్తున్నారు. ఎందుకంటే క్వాలిటీని బేస్ చేసుకొని చూస్తున్నారు. ఎందుకంటే ఇంకొక నెల ఉంది, కొత్త స్టాక్ వస్తుందన్న ఆలోచనలకి ఉన్నారేమో. వాళ్ళైతే ఏది చెప్పడం లేదు. పెరుగుద్దా తగ్గిద్దా అంటే ఇంకా తగ్గిద్దనే చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళ వ్యాపారాలు ఎలాగున్నాయో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు ఒక క్లారిటీగా అయితే ఏది లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది నేను కూడా చాలా మందితో మాట్లాడటం జరిగింది గత 4 రోజులుగా. ఏమన్నా చెప్తారేమో, వీడియో తీస్తాము రైతులకు ఉపయోగపడుతుంది అని. అయినా కూడా ఎక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు మార్కెట్లో చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఈరోజు మార్కెట్ నడిస్తే మళ్ళీ రేపు మార్కెట్ ఒక రకంగా నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు తగ్గినింది రేపు 1,000 రూపాయలు అట్లా పెంచుకొని వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు, కానీ రైతుల సరుకులు అయితే వ్యాపారాలు పెద్దగా కావడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాడ్కి వెళ్ళిన రైతులకైతే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే
అక్కడ మార్కెట్ సిచ్యువేషన్లో వాళ్ళు కల్లారా చూస్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉండొచ్చు, మన సరుకు చాలామంది ఇక్కడ ఏసీలోనే వ్యాపారాలు అవుతాయి అనుకుని చాలామంది అయితే ఇక్కడే పెట్టుకున్నారనమాట. అక్కడికి వచ్చేపాటికి స్టాకులు తీసుకొస్తున్నారు, వెనక ముందు చూస్తున్నారు. ఎందుకంటే ఒక 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు వేసుకొని వాళ్ళు ట్రేడింగ్కి వేసుకొని చూస్తున్నారు అనమాట. ట్రేడింగ్లో తక్కువ పడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేయి వ్యాపారాల కిందే ఎక్కువ అవుతున్నాయి. పొద్దున వేషనాల నుంచి అంగడితో నుంచి 10,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 20-25,000 కంటే మహా మించిపోతున్నాయి డబ్బి కానీ. ఎందుకంటే చాలామంది సెకండ్ క్వాలిటీ మాట్లాడటం లేదు, ఫస్ట్ క్వాలిటీనే బాగా మాట్లాడిస్తున్నారు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడ్డీగానే అంతే. సెకండ్ రకాలు ఏ రకమైనా చూసుకోండి, నీకు ప్రతి ఒక్క రకానికి సెకండ్ రకాలకు అసలు అడగటమే లేదు మార్కెట్లో చూస్తే. ఫస్ట్ రకానికే డిమాండ్. ఎందుకంటే సెకండ్ రకాల జోలికి వెళ్ళటం లేదు. ఎందుకంటే సెకండ్ రకాలు ఇప్పుడు చాలా సెకండ్ రకాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీడియం బెస్ట్ రకాలు రేట్ ఉన్నప్పుడైతే ఇవి ముందుకు నూక్కొని పోతాయి, కానీ రేట్ లేనప్పుడు ఎక్కడ ఛాయలు కనిపించడం లేదు మార్కెట్లోన. ఎందుకంటే అంత ఇంతో 2043 5531కే కాస్త రేట్ ఉంది, కానీ లావు రకాలకి కాస్త డిమాండ్ అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2043 16-17 అట్లే నడుస్తుంది, మంచి ఒరిజినల్ క్వాలిటీ. ఎందుకంటే అది కూడా 18 అట్లా పోయినా ఒక 1000-1500 అయితే డౌన్ అయిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క రకానికి ఈరోజు సీడ్స్లో చాలా డౌన్ అయినాయి. మనకు లాలీ కానీ ఈరోజు చిన్నపాటి రకాలు ఎలైట్ 466 కానీ ఇవి అన్ని దేవనూరు డీలక్స్ కానీ చాలా చిన్న రకాలు కూడా రేట్స్ అయితే డౌన్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే అంతో ఇంతో 5531కి 2043కి సర్పన్ 102 రకాలకే కాస్త డిమాండ్ ఉండేది. ఎందుకంటే అవి కారపొడికి పోతున్నాయి కాబట్టి. మిగతావన్నీ చూసుకున్నట్లయితే అన్నీ రంగులకి దాని క్వాలిటీకి పోతున్నాయి కాబట్టి దాని వ్యాపారస్తులు దానికి సంబంధించిన వాళ్ళైతే రావటం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకి ఏం చెప్తున్నామంటే ఇప్పుడు స్టాకులు అవి ఏ విధంగా ఉన్నాయి, ఫస్ట్ బూజు పట్టినాయా అనేది చూసుకోండి. ఎందుకంటే ఏసీల కండిషన్ అయితే ఏ విధంగా ఉందనేది కూడా ఎవరికి ఏం తెలియని పరిస్థితి. చాలామంది ఊరినే పెట్టొచ్చినారు, అవి రేట్స్ వచ్చినప్పుడు అమ్ముకుందాంలే అన్న ఆలోచనలో ఉన్నారు. చాలామంది భ్రమలో కూడా ఉన్నారు. ఎందుకంటే అవి మనం ఎంత పోతాయనే అవగాహన లేకుండా చాలామంది అట్లే పెట్టుకున్నారు. ఎందుకంటే అవి బూజు పట్టి మళ్ళీ చాలా రైతుకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలామంది బూజు పడితే అవి సగం రేటు కూడా వేయటం లేదు మార్కెట్లో. ఇట్లా చాలామంది ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేసినారనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది, మీకు కింద జాయిన్ లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క వీడియో మీకు అక్కడ ఉంటుందన్నమాట. మీకు ఏమన్నా ఏ విధమైన సహకారం కావాలనుకున్నా, మందులు మీ చేనులో ఏ విధంగా ఉన్నాయని కూడా నేనైతే వీడియోలు కూడా తీయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరిది రేపు స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఇప్పుడు అందరు నాట్లు వేసుకున్నారు, మందుల గురించి కూడా చెప్తాను. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.